కర్ణాటక సరిహద్దులోని మడకసిర నియోజకవర్గం నుంచి 4 సార్లు పోటీ చేసి 3 సార్లు విజయం సాధించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డికి నియోజకవర్గాల పునర్విభజనతో స్థానం లేకుండా పోయింది. గెలిచిన ప్రతిసారి మంత్రి పదవులు అలంకరించిన రఘువీరారెడ్డి స్వగ్రామం మడకసిర మండలంలోని నీలకంఠాపురం. ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని 25 ఏళ్లుగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రఘువీరారెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి మంచి పేరు ఉంది. వివాదరహితుడు, ఇతర నేతలతో సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న రఘువీరారెడ్డి తాజా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. 2004 వరకు ఆయన సొంత నియోజకవర్గం మడకసిర నుంచి పోటీ చేసిన రఘువీరకు అనంతరం జరిగిన అసెంబ్లీ పునర్విభజనతో స్థానం లేకుండా పోయింది. మడకసిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో బీసీ వర్గానికి చెందిన రఘువీరారెడ్డి మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి వచ్చింది. పక్కనున్న కళ్యాణదుర్గం నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి సమీప ప్రత్యర్థి హనుమంతరాయ చౌదరిపై గెలుపొందారు. 5 ఏళ్లలో మంత్రిగా నియోజకవర్గ అభివృద్ధికి వేల కోట్ల నిధులు తన నియోజకవర్గానికి ఖర్చు చేశారు. మేజర్ పంచాయతీగా ఉన్న కళ్యాణదుర్గాన్ని పురపాలక సంఘంగా ఆయన హయాంలో అప్గ్రేడ్ చేశారు. అభివృద్ధి జరిగినప్పటికీ మంత్రిగా కార్యకర్తలు సామాన్య జనానికి అందుబాటులో ఉండరన్న అపవాదు, స్థానికంగా ఉన్న అసంతృప్తి ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయడానికి కొంతకాలంగా విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ వార్డు అభ్యర్థిగా కళ్యాణదుర్గం ప్రజలు మమ్మల్ని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి. గతంలో ఆయన కర్ణాటకలోని తుంకూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అక్కడ నేతల వ్యతిరేకత, పొరుగు రాష్ట్రం వెళ్లడానికి రఘువీర అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీపై నాయకులు, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆయన కళ్యాణదుర్గం నుంచి పోటీ పడితే గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న రఘువీర ముందు చూపుతోనే ఈసారి మడకసిరకు ఆనుకుని ఉన్న పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చిందని, అధిష్టానం నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ఆయన కళ్యాణదుర్గంలో ప్రచారం కొనసాగిస్తున్న పెనుకొండ నుంచి పోటీ చేయడానికే ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో పాటు టీడీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఓ వర్గం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆయన పెనుకొండ నుంచి ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.